హాయ్ అండి, చికెన్ పకోడీ ఎలా చేయాలో చూసేయండి. చికెన్ మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి బాగా మిక్స్ చేసి పెట్టేసుకోండి. ఇలా మిక్స్ చేస్తే మసాలా అనేది బాగా పడుతుంది అనమాట చికెన్కి. మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి, లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోండి. పకోడీ వేసే ముందు దాంట్లో కొంచెం శనగపిండి యాడ్ చేస్తున్నానండి. వరిపిండి కూడా యాడ్ చేసుకోండి. వరిపిండి యాడ్ చేస్తే ఏంటంటే క్రిస్పీగా వస్తుంది పకోడీ అనేది. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు చికెన్ వేసేసి ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి చికెన్ది. హై ఫ్లేమ్లో ఉంచితే చికెన్ అనేది లోపల ఉడుకుని పైన కలర్ చేంజ్ అవుతుందండి. చికెన్ అనేది మీడియంగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిగతా చికెన్ కూడా వేసేసి అదే విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ వేయించి తీసిన చికెన్ కూడా వేసేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా చేస్తే చికెన్ పకోడీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకొని చికెన్ పకోడీలో వేసుకుంటే ఏంటంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ